వెల్కమ్ టు విఏ ఫ్యామిలీ. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజుల క్రితం మేమైతే ఎగ్జిబిషన్లో ఎల్ఈడి ఫ్రేమ్స్ అయితే రెడీమేడ్ అయితే ఇచ్చామన్నమాట. కాకపోతే అవి ఎక్కడ పెట్టాము ఇన్ని రోజులు మనకైతే కనిపించలేదు. స్టూడియో క్లీన్ చేస్తున్నామని చెప్పాను కదా, ఆ క్లీన్ చేసేటప్పుడు అయితే మనకు అవి కనిపించాయి. సో మనం కూడా ఎల్ఈడి ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రింట్ ఎలా తీస్తారు, అదే మనమైతే ప్రింట్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేనైతే చూపించాలని అనుకున్నాను. ఆల్రెడీ మీరు ఎగ్జిబిషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి 2 వీడియోస్. అవి చూడండి, మీరు ఎగ్జిబిషన్ అంటే ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది, ఏమేమి ఉంటాయి అక్కడ అనేది. సో అందుకోసమే తీసుకొచ్చాను అనమాట. చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని ఈ వీడియో అయితే క్లియర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. మేము ఎలా ఫ్రేమ్స్ అనేది ఎల్ఈడి ఫ్రేమ్స్ అనేది ఎలా చేస్తాము అనేది ఈ యొక్క వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్గా మనమైతే ప్రింట్ తీసుకొని ఎల్ఈడి ఫ్రేమ్స్ అయితే ఇన్సెట్ ఫ్రేమ్స్లో మనమైతే యాడ్ చేయబోతున్నాం. సో అది ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎల్ఈడి ఫ్రేమ్. ఆల్రెడీ నేను దీని మీద ఉన్న స్టిక్కర్స్ అయితే తీసేసాను అనమాట. ఆల్రెడీ ఒక ఫోటో అయితే పెట్టాను. కాకపోతే మనమైతే ఒక వీడియో చేద్దామని ఒక ఐడియా వచ్చింది. సో మన సబ్స్క్రైబర్స్ చూస్తారని నేనైతే తీసుకొచ్చాను. ఒక 5-6 ఫ్రేమ్స్ అయితే రెడీమేడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఐటెంలో ఇవే అనమాట. అవి మీకు ఒకటి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అనేది వస్తుంది అనేది. చూడండి, ఇలా ఉందన్నమాట. నేనైతే దాన్ని ఓపెన్ అయితే చేశాను. చూడండి, ఈ ప్యాకింగ్ అనేది డస్ట్ ఏం అవ్వలేదన్నమాట. చాలా నీట్ కండిషన్లో ఉంటుంది. సో మీకు మిగతాది ఆ ఫ్రేమ్తో మీకైతే వీడియో అయితే చూపిస్తాను. ఈ విధంగా మనకైతే ఒక అడాప్టర్ కూడా ఇస్తారనమాట, రెడీమేడ్ ఫ్రేమ్స్ అనమాట. ఎగ్జిబిషన్లో మేము చాలా తీసుకుంటాం అనమాట వెళ్ళినప్పుడల్లా. ఎగ్జిబిషన్స్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది ఛానల్లో, మనకి కింద వీడియోస్లో ఉంటాయి, చూడండి ఒకసారి, ఓకేనా. ఈ ఫ్రేమ్ని ఎలా చేస్తాం అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే మనకైతే ప్రింట్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ ఎప్సన్ L8180 అనమాట. చూడండి, ఈ నెంబరు ఇక్కడ చూపిస్తున్నాను. మనకి మోస్ట్లీ అయితే ఇంజెక్ట్ ప్రింట్ అయ్యి ఉండాలి. ఏ ప్రింటర్ అయినా కానీ ఇంజెక్ట్ ప్రింట్ అయితేనే మనకైతే కరెక్ట్గా మనకైతే వస్తుంది అనమాట. ఆల్రెడీ వేసిన ప్రింట్ అనమాట. చూడండి, ఇది అనమాట వచ్చి ఇంజెక్ట్ ప్రింటర్ L8180 అనమాట. దీంట్లో ప్రింట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను, ఓకే. అలాగే ఈ ఫ్రేమ్స్తో పాటు మనకైతే ప్రింట్ పేపర్లు కూడా వాళ్ళే ఇస్తారనమాట. అవి డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం చూపిస్తాను. అవి కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే ఒక సైడ్ అయితే మనకి షైనీగా ఉంటుంది అనమాట. చూడండి, లైట్ ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుందా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఒక మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది, అదంతగా రఫ్గా ఉంటుంది అనమాట. మనము ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ అనేది మనం రఫ్ సైడే ప్రింట్ అయితే చేయాలి. ఇక్కడ ఉంది కదా, రఫ్గా ఉంది ఈ సైడు. ఈ రఫ్ సైడే మనమైతే ప్రింట్ అయితే చేయాలి ఫోటో. గ్లాసీ సైడ్ వచ్చేసి మనం ప్రింట్ చేయకూడదు. చాలామంది చేసే తప్పు అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే షైనింగ్ ముందు కదా వచ్చేది, మనకి ప్రింట్ అనేది ఫ్రంట్లో ఇవ్వాలని అనుకుంటారు. కాకపోతే రఫ్ సైడ్ అయితే ఇవ్వాలి. నేనైతే ఇప్పుడు ఈ మిషన్లో నేనైతే ప్రింట్ వేసి మీకైతే చూపిస్తాను, ఓకే. ఈ పేపర్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి షైనీ, ఓకే. ఇది వచ్చి రఫ్. సో నేను రఫ్ సైడ్ ప్రింట్ అనేది రఫ్ సైడ్ రావాలన్నమాట, ఓకే. ఈ విధంగా పెట్టేశాను. మనకి ఇది కొంచెం జరిపేశాను. ఇప్పుడైతే నేను ఫోటోషాప్లో ఈ ఫోటోని అయితే ప్రింట్ అయిపోతున్నాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. కొన్ని కరెక్షన్స్ అయితే చేసి మీకైతే కంటిన్యూ చేస్తాను, ఓకే. ఫ్రెండ్స్, మొత్తానికి నేను కొన్ని కరెక్షన్ అయితే చేశాను అన్నమాట ఫోటోలో. మనకి నాయిస్ కానీ ఫేస్ వర్కింగ్ కానీ కొంచెం చేశాను అనమాట. ప్రింట్ వచ్చేసి మనం కొంచెం డార్క్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లైట్ వచ్చినప్పుడు మనకి కొంచెం ఈ లైట్గా మనకి కనిపిస్తుంది కాబట్టి బ్రైట్నెస్ ఎక్కువ పెడితే, కొంచెం డార్క్ పెట్టినప్పుడు లైట్ వేసినప్పుడు మనకి చాలా నీట్గా కండిషన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఓవరాల్గా ఇదనమాట. నేను ఇప్పుడు ఇది వచ్చేసి మీకు సైడ్లో చూస్తున్నప్పుడు మీకు అంటే వీడియోలో చూస్తున్నప్పుడు కొంచెం డార్క్ అనిపిస్తుంది, నాకైతే లైట్ అనమాట, లైట్గా ఉంది. నేను ఇప్పుడు కొంచెం డార్క్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. కొంచెం అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదనమాట. ఇప్పుడైతే నేనైతే ఫోటో అయితే 8x12లో క్రాప్ అయితే చేస్తున్నాను. 12, సో హైట్ 8x12లో క్రాప్ అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అయితే ఇస్తున్నాను. ప్రింట్కి ఇక్కడ నేనైతే మిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, L8180 అనమాట. ఇంజెక్ట్ ప్రింటర్ అనమాట అది. ఇక్కడ నేను పేజ్ సెటప్ తీసుకుంటున్నాను. పేజ్ సెటప్ తీసుకున్న తర్వాత
ఇక్కడ సైజు కూడా నేను సెలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ మీకు ఒకవేళ సైజు లేకపోతే ఇక్కడ యూజర్ డిఫైన్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంచెస్లో పెట్టుకొని ఇక్కడ 8 ఇక్కడ 12 ఇచ్చుకొని మీరైతే ఓకే చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్గా ప్రింట్ అయితే ఇస్తాను. ఇప్పుడు 12 ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ సేవ్లో ఉంది కాబట్టి 8/12 ఇచ్చేసాను. ఇక్కడ అల్ట్రా ప్రీమియం ఫోటో పేపర్ గ్లాస్ అయితే ఇస్తున్నాను, కొంచెం క్వాలిటీ బాగుంటుందని. ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ అని ఉంది కదా, ప్రింట్ అయితే ప్రొసీడ్ అని చేసేసి ఇక్కడ ప్రింట్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రివ్యూ అయితే వస్తుంది అనమాట. మనకి ప్రివ్యూ వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది ఫోటో అనేది తెలుస్తుంది. సో నేనైతే ప్రింట్ అని ఇస్తున్నాను. ప్రింట్ అని ఇచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ప్రింట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ అయితే ఇప్పుడు మనకి వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు పేపర్ని అయితే తీసుకుంటుంది లోపలికి మిషన్. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. మిషన్లో ప్రింట్ అవుతుంది అన్నమాట లెక్క. ఇది వచ్చి తీసుకుంటుంది లోపలికి పేపర్ని. తీసుకుంది కదా, ఇప్పుడు మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట లోపల. వచ్చేసింది ప్రింట్. చూడండి ప్రింట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదన్నమాట ప్రింట్. ఇది వచ్చి గ్లాస్ సైడ్ అనమాట. ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని మీకైతే చూపిస్తాను. బ్యాక్ సైడ్ తీసిన తర్వాత మనకైతే ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అయితే ఉంటాయి సైడ్లో. అవి పైకి అనేది ఇలా తీసేయండి. చేసేసిన తర్వాత ఈ విధంగా చేసేయండి. దీన్ని అయితే పైన ఉన్న ఇది తీసేయండి. తీసేసిన తర్వాత ఇంకొకటి అయితే ఇక్కడ ఉంటుంది ఎల్ఈడి ఇది అనమాట. కొంచెం అయితే తీసేయాలి. ఈ విధంగా తీసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకైతే ఎల్ఈడి దీంట్లో ఉంటుంది అనమాట. ఒక సైడ్ లైట్. ఇది వచ్చి ఒక బోర్డు అనమాట. ఒక సైడ్ వెలిగితే ఫుల్గా వచ్చేటట్టు మనకైతే ఆల్రెడీ రెడీమేడ్ ఫ్రేమ్స్ అయితే వస్తుంది. మీరు పెద్దగా ఆలోచించిన అవసరం లేదన్నమాట. ఈ సైడ్ లైట్ అయితే ఉంటుంది, స్ట్రిప్ లాంటిది. ఇది వచ్చేసి బోర్డు అనమాట. ఫుల్గా ఓవరాల్గా మనకు లైట్ అనేది ఈ బోర్డులు అనేది ఫుల్గా అయితే వస్తుంది. ఇది సైడ్కి పెట్టేసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఇంకొక అక్రిలిక్ షీట్ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి 2 సైడ్లో మనకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే మనం తీయాలి. ఆల్రెడీ నేను తీసి ఉంచాను. 2 సైడ్ అనే స్టిక్కర్ అనేది తీసేస్తే మనకి తెల్లగా నీట్గా కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఈ విధంగా అలాగే ఉంచేసి ఇలా పెట్టేసుకోండి. తీసేసిన తర్వాత కొంచెం సైడ్లో కట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకైతే ప్రింట్ ఉంది కదా, ప్రింట్ అనేది మనమైతే రివర్స్ అంటే మనం ప్రింట్ వేసిన సైడే ఫ్రంట్లో రావాలన్నమాట. దానికి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. ఈ విధంగా పెట్టేసేసేయండి. కట్ చేసిన తర్వాత సైడ్లో కొద్దిగా కట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా మనకైతే ప్రింట్ అనేది కొంచెం పెద్దగా ఉండవచ్చు. మనం కట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఇది వచ్చేసి వైట్ అనేది షైనింగ్ ఉంటుంది కదా, ఈ సైడే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ ఇలాంటి ప్లేవుడ్ ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసి సింపుల్గా ఇక్కడ సైడ్లో ఇది చేసేయండి. దీంతోపాటు మనకి అడాప్టర్ అయితే ఇస్తారన్నమాట వాళ్ళు. చూడండి మనకైతే ఫ్రేమ్ అయితే రెడీగా ఉంది. నార్మల్ లైట్ వెలగనప్పుడు ఇదే విధంగా కనిపిస్తుంది. లైట్ వెలిగిన తర్వాత కొంచెం బ్రైట్నెస్ అనేది రావడం జరుగుతుంది. లైట్ పెట్టి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రేమ్ అయితే ఇదనమాట మనకైతే రెడీ అయింది. కాబట్టి అడాప్టర్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయితే చేశాను. వాళ్ళు తనకి ఇస్తారు. అక్కడ రెడ్ కలర్ వెలుగుతుంది కదా, అదే అనమాట అడాప్టర్. ఇక్కడ నేనైతే వైర్ని అయితే పెడుతున్నాను. కనెక్ట్ చేసి మీకు లైట్ అనేది వెలిగేది చూపిస్తాను ఇప్పుడు. ఓకే, కనెక్ట్ చేయనప్పుడు నార్మల్ ఫ్రేమ్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం అయితే కనెక్ట్ చేసినామంటే ఎల్ఈడి ఫ్రేమ్ అయితే మనకి లైట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇదనమాట ఎల్ఈడి ఫ్రేమ్స్. ఎంత నీట్గా మనకైతే ఫోటో అయితే కనిపిస్తుందో చూడండి. చాలా అంటే మనకి ఎల్ఈడి అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు ఎక్సలెంట్, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకైతే ఫ్రేమ్ అయితే రావడం జరిగింది. నీట్గా కనిపిస్తుంది కదా ఎల్ఈడి లైట్ అనేది. సో లైట్ తీసేస్తే నార్మల్ ఫ్రేమ్, ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. లైట్ పెడితే చూడండి ఎల్ఈడి ఫ్రేమ్ చాలా బాగుంది కదా చూడటానికి. ఈ విధంగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా.
సో ఫ్రెండ్స్, ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా మనమైతే ఇన్సర్ట్ అయితే చేసాము, ప్రింట్ వేసి చాలా ఈజీగా మనమైతే ఇన్సర్ట్ చేసాము. నేను ఇప్పుడైతే వర్కింగ్ మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు నేను ఏంటంటే చూపిస్తున్నాను, ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకైతే 1 ఇంచ్ బార్డర్ అనమాట. 1 ఇంచ్ బార్డర్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ప్లేవుడ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఒక కేబుల్ అయితే వస్తుంది. దానికి అడాప్టరు అలాగే తనిగి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రింట్ తనిగిస్తారని. ఇది కూడా నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా కనెక్ట్ చేసి వితౌట్ కనెక్టింగ్లో 2 చూపిస్తాను. ఇప్పుడు కనెక్ట్ చేయకుండా నార్మల్ ఫ్రేమ్ లాగానే ఉంది కదా. సో కనెక్ట్ చేసిన తర్వాత చూడండి అనేది ఎక్కువ బ్రైట్ కనిపించవచ్చు. ఫోటో మీద క్లిక్ చేయి, మీకు అనేది నేనైతే డార్క్ అవుతా, అందుకోసం ఫోటో మీద క్లిక్ చేయలేదన్నమాట. ఇప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది చూడండి. దగ్గరగా రారా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫోటో ఫ్రేమ్ అనేది ఎల్ఈడిలో మనకైతే చాలా నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ మీద క్లిక్ చేయి. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మనం ఎలా చేస్తున్నాము ఏంటనేది. ఫొటోస్ అనేది ఫ్రేమ్ అనేది ఎల్ఈడి ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో మన దగ్గర వచ్చేది ఒక 5 పీసెస్ అయితే ఉన్నాయి. మీరు కమెంట్ చేయండి, మీకు కావాలనుకున్న వాళ్ళు ప్రైజెస్ చెప్తాను. మీకు డెలివరీ కూడా డైరెక్ట్ డెలివరీ అయితే చేస్తాను. ఓకే, సో మనమైతే ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే విధంగా నేనైతే మంచి కొత్త ఐటమ్స్ అయితే ఫ్రేమ్స్ అయితే కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.